సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ బ్యానర్ 50 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది సార్ ఇండస్ట్రీలో. సో ఇప్పటికీ వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. లాస్ట్ ఇయర్ కల్కితో వచ్చారు. ఇప్పుడు ఇంకో వారంలో కూడా ఛాంపియన్ మూవీతో కూడా రాబోతున్నారు. ఇలా వరుసగా మంచిగా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతే చేస్తున్నారు వాళ్ళ బ్యానర్ ని. మరి ఈ నేపథ్యంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి ఒకసారి వైజయంతి మూవీస్ మొత్తం ప్రస్థానం గురించి ఒకసారి చెప్తారా సార్? అంటే వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రారంభం అవటానికంటే ఒక సంవత్సరం ముందే ఆయన సినిమా పరిశ్రమలో ఒక పెద్ద హిట్ సినిమా తీసున్నాడు. సావరిన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ తో ఏఆర్ఎస్ శర్మ గారు అని ఆయన ప్రొడ్యూసర్ గా, ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఒక సినిమా వచ్చింది. ఓ సీత కథ అనే సినిమా. కె విశ్వనాథ్ గారు ఆ సినిమాకి డైరెక్టర్. రోజారమణి, చంద్రమోహన్ హీరో హీరోయిన్స్, దేవదాస్ కనకాల విలన్. ఆ సినిమా ఆ రోజుల్లో చాలా పెద్ద విజయం సాధించింది తెలుగులో. విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా తమిళ్లోను మలయాళంలోనూ కూడా రీమేక్ అయింది. తమిళ్లో బాలచంద్ర గారే రీమేక్ చేశారు. ఆ సినిమాలో తెలుగులో చంద్రమోహన్ చేసిన క్యారెక్టరు తమిళ్లో కమల్ హాసన్, అలాగే దేవదాస్ చేసిన క్యారెక్టర్ రజనీకాంత్ చేశాడు. హీరోయిన్ ఇక్కడ రోజారామణి చేసిన క్యారెక్టర్ అక్కడ శ్రీదేవి చేసింది. అయితే కంపారిటివ్ గా ఓ సీత కథ కంటే అదే బెటర్ సినిమా. అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక రకంగా అది రీమేక్ సినిమాలా అనిపించదు, కానీ దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆయన ఒక కథ రాసుకుని సినిమా తీశాడు బాలచందర్ గారు. కానీ దీని రీమేక్ గానే చెప్తారు దాన్ని. అయితే ఈ సందర్భంలో ఆ సినిమా ఓ సీత కథ సక్సెస్ఫుల్ గా నడవటం, రెండోది ఓ సీత కథకి ఇంకొక హిస్టారికల్ ఇదేంటంటే వేటూరి సుందరరామూర్తి గారు సినీ గేయ రచయితగా కలం మోపింది ఆ సినిమాతోనే. ఓ సీత కథలోనే ఒక హరికథతో ఆయన ఇండస్ట్రీ ప్రవేశం జరిగింది. అంతకుముందు ఎన్టీ రామారావు గారి సినిమాకి ఒక పాట రాశాడు, కానీ అది చిత్రీకరణ జరుపుకోలేదు, సినిమాలో లేదు అది. అంటే ఆ పాట రామారావు గారు బలవంత పెట్టి రాయించుకున్నారు ఆయన చేత. కానీ అప్పటికే అక్కడ షూటింగ్ ఇతర వ్యవహారాలు అయిపోయి ఉండటం చేత అది తెర మీదకి రాలేదు. అలా ఓ సీత కథ సినిమా ఆయనకి మొదటి సినిమా. ఇలా మొదలైనటువంటి ఆ ఓ సీత కథతో మొదలైనటువంటి సినిమా ప్రయాణం. అప్పటికి ఆయన వయసు 20 సంవత్సరాలు ఉంటుంది అశ్విని దత్ గారి. ఆయన తండ్రి గారు రైల్వే కాంట్రాక్టర్, విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందినవారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ దాటిన తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీ, ఆంజనేయ స్వామి గుడి, ఆ రెండింటి మధ్యలో ఉంటుంది వీరు ఇల్లు. అక్కడ ఆయన రైల్వే కాంట్రాక్టరు, ఈయనకేమో సినిమా ఇంట్రెస్ట్ ఉంది. పైగా అదే కాలేజీ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్నాడు ఈయన. అదే కాలేజీలో ఈయన బ్యాచ్మేట్ జంధ్యాల గారు. జంధ్యాల గారు, ఎంవి రఘు, వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. ఆ కాలేజీ నుంచి వచ్చిన చాలా మంది ప్రముఖులు ఉన్నారు ఇండస్ట్రీలో. ఇలా అలాగే సాయినాథ్ గారు, రైటర్ సాయినాథ్ కూడా అక్కడి నుంచి వచ్చినవాడు. అలాగే తోటపల్లి మధు కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి వచ్చిన ప్రోడక్టే. అలాగే ఎన్టీ రామారావు గారు, ఆయన కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీ విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు. ఆయన చదువుకున్నప్పుడు ఇంటర్ వరకే ఉండేది. దానిలో ఆయన డిగ్రీ ఏసీ కాలేజీకి వెళ్ళాడు గుంటూరు. అలా అదే కాలేజీలో రామారావు గారు ఇంటర్ చదివిన కాలేజీలోనే వీళ్ళు చదువుకున్నారు. ఆ చదువుకునే క్రమంలో జంధ్యాలకి నాటకాలు రాయటము, ఆయన స్టేజ్ మీద అప్పటికే సూపర్ స్టార్ కాలేజీలో ఉన్న రోజుల్లోనే. ఏక్ దిన్ కా సుల్తాన్ అనే నాటకంతో ఆయన విపరీతమైన పేరు వచ్చేసింది. అలాగే తస్మాత్ జాగ్రత్త అని ఒక రేడియో నాటకం రాశాడు, అది విపరీతంగా పేలింది. అలాగే సంధ్యారాగంలో శంఖారావం అనే నాటకం, అది చాలా సెన్సేషనల్ హిట్. అందులో ఆయనే నటించేవాడు. ఆయన పక్కన హీరోయిన్ గా ఇప్పుడు అన్నపూర్ణ అనేటువంటి నటి, అప్పుడు ఉమా ఆవిడ పేరు, ఆవిడ నటించేది. ఆయన అడ్వైజర్స్ అంటే జంధ్యాల గారికి అప్పటికే సినిమా రంగంతో కొద్దిపాటి సంబంధాలు ఉండేవి. సంబంధాలంటే హనుమాన్ ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు ఆయన్ని అప్రోచ్ అయ్యేవారు సినిమాలకి రాయమని. విన్నకోట రామన్న పంతులు గారు,
ఆయన అంతకు ముందే నటించి ఉన్నాడు. ఆయన జంజాల గారి నాటక పుస్తకాలన్నిటికీ ముందు మాటలు రాసేవాడు. ఆయనతో సాన్నిహిత్య సంబంధాలు ఉండేవి జంజాల గారికి, వెన్నకోట రామన్న పంతులు గారితో. ఆయన కన్యాశుల్కం, రామారావు గారి కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానంలో వేశాడు. అలా ఆయనతో ఉన్న పరిచయం ఇవన్నీ చూసి అశ్విని దత్ గారు జంజాలతో జరిపిన సంభాషణలు, విశ్వనాథ్ గారితో సినిమా తీస్తే బాగుంటుంది, రీజనబుల్గా ఉంటుంది అనేది ఒక అభిప్రాయానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సావరిన్ ప్రొడక్షన్, సావరిన్ అనే పేరుతోనే వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టులు చేసేవారు. నువ్వు ఏం చేసుకుంటావో నాకు తెలీదు, నేను ఒక 5 లక్షలు ఇస్తాను, ఇక నువ్వు ఏదైనా చేసుకో అన్న పద్ధతిలో ఆయన డబ్బులు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఈ ఓ సీత కథ అనేటువంటి జంజాల గారి మార్గదర్శనంలో, విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా అది. ఈ శర్మ గారు ఆయన జస్ట్ అంతే పెట్టుకున్నారు, డబ్బులు వెళ్ళవే, కొంచెం పెద్ద మనిషి తరహాగా ఉంటాడు అనే ఉద్దేశంతో ఆయన్ని పెట్టుకున్నారు. అలా నడిచిపోయింది ఆ సినిమా. తర్వాత ఆయన వేరే సినిమాలు చేయలేదు. అది అయిపోయిన తర్వాత ఈయన రామారావు గారి అభిమాని అశ్విని దత్. ఎన్టీ రామారావు గారితో సినిమా తీయాలనేది ప్రోగ్రాం. అయితే ఆయన దగ్గరికి అప్రోచ్ అవటానికి ఇదొక కార్డుగా ఉపయోగపడుతుంది అని అనుకున్నాడు. ఒక విజిటింగ్ కార్డుగా ఉపయోగపడుతుంది ఈ సినిమా అని చేశారు. ఇది హిట్ అయింది. హిట్ అయి పేరు వచ్చింది. పేరు రావడం మాత్రమే కాదు, డబ్బులు కూడా వచ్చాయి. నాకు గుర్తున్నంత వరకు శ్రీ ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ సినిమాని, నవయుగ సిస్టర్ కన్సర్న్ వాళ్ళు. అలా ఆ సినిమా విడుదలయ్యి హిట్ అయిన తర్వాత ఈయన ఎన్టీఆర్ని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన తర్వాత ఆయన రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. నీ వయసు ఎంత అన్నాడట ఆయన. 21 అన్నాడు. 21 సంవత్సరాలు ఏదో సినిమా వాళ్ళు ఎవరినో పెట్టుకుని చేసావు, డబ్బులు వచ్చినాయి, వెళ్ళిపోవు, సినిమా అనేది చూద్దాం, ఇక్కడ ప్రతిసారి డబ్బులు వస్తాయని గ్యారంటీ ఏం లేదు, ఎవరితో తీసినా ఫ్లాపులు రావచ్చు, కాబట్టి నాకు ఫ్లాపులు ఉన్నాయి, అందుచేత నాతో తీస్తే బీభత్సమైన డబ్బులు వస్తాయి, ఇలాంటి భ్రమలకి గురికాకు, నీది చిన్న ఏజు, డబ్బులేవో సంపాదించుకున్నావు, వెళ్ళిపోయి ఇంకేదైనా వ్యాపారం చేసుకో, ఇది సక్సెస్ రేట్ బలంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ కాదు అని ఆ రోజుల్లోనే చెప్పాడు ఆయన. ఈయన వినలేదు, రిపీటెడ్గా వెళ్ళేవాడు అక్కడికి. అంటే పొద్దున్నే దర్శనాలు ఉండేవి అక్కడ, ధర్మ దర్శనాలలో ఈయన ఉండేవాడు. ఇక లాభం లేదు అని చెప్పి ఒక రోజు కూర్చోబెట్టి, ఏంటి నీ గొడవ అంటే, నేను సినిమా చేస్తాను. సరే నీ బ్యానర్ పేరు ఏమిటి అంటే, మేము మొదటి మా ఫాదర్ కంపెనీ పేరుతోనే చేసామండి, అది కాదు, ఇప్పుడు నేను ఓన్గా నేనే ప్రొడ్యూసర్గా ఉండాలనుకుంటున్నాను టోటల్గా, కాబట్టి మీరే ఏదో ఒక బ్యానర్ పేరు పెట్టేయండి అంటే, ఆయన కాల్ షీట్లు ఇవ్వటానికి అడిగాడు, ఏ పేరు రాసుకోవాలి డైరీలో, మీరే పెట్టుకోండి బ్యానర్ అన్నాడు. అంటే అప్పుడు ఆ గదిలో కృష్ణుడి విగ్రహం ఉందట, రామారావు గారి గదిలో. కృష్ణుడి మెడలో ఉండేటువంటి మాల వైజయంతి మాల. అది చూశాడు ఈయన. చూసి వైజయంతి మూవీస్ అని పెడతాను, నీకు ఏమన్నా అభ్యంతరం అన్నాడు. నాకు ఏ అభ్యంతరం లేదు, మీరు నాకు సినిమా చేయాలంతే, మీరు ఏది రాసినా నాకు అభ్యంతరం లేదు అన్నాడు. సరే అని ఆయన పెట్టిన పేరు అది, వైజయంతి మూవీస్ అనేది. ఎన్టీ రామారావు గారు నామకరణం చేసి డేట్లు ఇచ్చాడు. ఇచ్చి ఒక కథ, ఒక డైరెక్టర్ని తెచ్చుకోమని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత అక్కడి నుంచి కసరత్తు మొదలు పెట్టారు. బాపయ్య గారి దగ్గరికి వెళ్ళారు, రాఘవేంద్రరావు గారి అన్నగారు. వెళ్ళిన తర్వాత ఈయన కూర్చుని మొత్తానికి ఒక జానీ అనే ఒక సినిమా వచ్చింది ఆ రోజుల్లో, జానీ మేరా నామా ఏదో సినిమా. వాటి ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. భమిడిపాటి రాధాకృష్ణ గారు కథ రాశారు. ఆ టైంలో వచ్చిన చాలా హిందీ సినిమాల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాని మీద. అలా ఆ జనరేషన్ యూత్ కి కనెక్ట్ అయ్యేటువంటి ఒక స్క్రిప్ట్ అనుకుని వచ్చారు ఈయన దగ్గరికి. వస్తే ఈయన పెద్ద అభ్యంతరం ఏం చెప్పలేదు. ఎలాగూ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాడు ఆయన. ఏ కథ అయినా పర్వాలేదు అన్న ధోరణిలో ఓకే చెప్పాడు. మొదలైంది బాపయ్య గారి డైరెక్షన్లో ఎదురులేని మనిషి అనే సినిమా. ఓకే,
సరే, ఎదురులేని మనిషి టైటిల్ అనౌన్స్ చేశారు వీళ్ళు. సినిమా షూట్ మొదలైంది. వాణిశ్రీ గారు హీరోయిన్, మహాదేవన్ గారు మ్యూజిక్. భారీ లెవెల్లో సినిమా, యాక్షన్ ఎపిసోడ్లు, ఆయన మారువేషాలు, గొడవ, చాలా కమర్షియల్ సినిమా అది. ఇలా చేస్తూ ఉండగా ఆ సినిమా షూటింగ్ టైంలోనే కృష్ణ ముకుంద మురారి అని ఒక పాట, ఆ పాట చిత్రీకరణ సందర్భంగా శ్రీను మాస్టర్ ఆయన కొరియోగ్రాఫర్, హీరాలాల్ గారి బంధువు ఆయన. ఓకే. ఆయన కొరియోగ్రఫీలో జరుగుతుండగా వాణిశ్రీ గారికి ఆ మూమెంట్స్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించి రామారావు గారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు అక్కడ మూమెంట్స్ దారుణంగా ఉన్నాయి, మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది డైరెక్టర్ని పిలిచి. నేను చెప్పను, ఇది ఈ జనరేషన్ అభిరుచి అని చెప్తున్నారు వాళ్ళు యంగ్ పీపుల్ కాబట్టి. ఆ ప్రొడ్యూసర్కి 20-21 ఉంటాయి, అతను అలాగే డైరెక్టరు, వాళ్ళు ఈ జనరేషన్ బ్యాచ్, ఈ జనరేషన్ అభిరుచి అని చెప్తున్నారు. ఈ జనరేషన్ అభిరుచి ఏమిటో నేను చెప్పే పరిస్థితుల్లో లేను కాబట్టి వాళ్ళు చెప్పింది చేయటం తప్ప ఆల్టర్నేటివ్ లేదు. ఒకవేళ ఇది ఇబ్బంది అనుకుంటే ఫర్దర్గా ఇలాంటి సినిమాలే వస్తాయి. చేయదలుచుకుంటే చేయటం, లేదంటే వదిలేసి వెళ్ళిపోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, వెళ్ళిపోవాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి తప్ప వీళ్ళని కరెక్ట్ చేసే ప్రోగ్రాం పెట్టుకోవద్దు. నేను పెట్టుకోవట్లేదు. నేను కూడా ఇంకా ఎక్కువ కాలం ఉండను ఇక్కడ. అందుకని వాళ్ళు ఈ జనరేషన్ అభిప్రాయాలు అని చెప్పినవి ఏదైనా నేను చేసేస్తా అని చెప్పాడట. చెప్పిన తర్వాత ఆవిడ, ఈయన ఇలా మాట్లాడాడంటే పరిస్థితి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అక్కడి నుంచి ఆవిడ ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టింది ఎగ్జిట్కి. అలా వాణిశ్రీ గారికి ఐ ఓపెనర్ అయిన సినిమా కూడా ఎదురులేని మనిషి. ఓకే. ఆ సినిమా షూట్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది. అది చాలా బిగ్ హిట్ మాత్రమే కాదు, రామారావు గారికి అంటే అప్పటికి ఆయన ఆ తరహా పాత్రలు చేయలేదు, అలాంటి డ్యాన్సులు, అలాంటి వ్యవహారం లేదు. ఆయన కొంచెం జెంటిల్గా ఉండేవాడు, జెంటిల్ సినిమాలే చేసేవాడు. ఒక తరహాగా 72 నాటికి ఆయన బడిపంతులు ఇలాంటి సినిమాలు మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఇదేంటి, ఈ తరహా సినిమాలు ఏమిటి అనేటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ జనం చూశారు, ఆ సినిమా హిట్ అయిపోయింది, ఈ బ్యానర్ నిలబడిపోయింది. వైజయంతి మూవీస్కి పునాది వేసిన సినిమా ఎదురులేని మనిషి. ఆ తర్వాత మళ్ళీ రామారావు గారిని అప్రోచ్ అయ్యాడు. ఆయన మళ్ళీ డేట్స్ ఇచ్చేసరికి చాలా టైం పట్టింది. ఈలోపు అడవి రాముడు, అక్కడి నుంచి ఆయనతో డాన్సులు చేయించడం అనే ప్రోగ్రాం మొదలైపోయి యమగోళ, అడవి రాముడు, ఈ హడావిడి జరిగిపోతున్న టైంలో మళ్ళీ ఈయనకి డేట్లు ఇచ్చాడు. యుగ పురుషుడు అనే సినిమా తీశాడు. మళ్ళీ బాపయ్య గారే డైరెక్టరు. యుగ పురుషుడు నుంచి ఎన్టీ రామారావు గారికి యాక్స్ వాలేశ్వరరావుని తగిలించాడు. విజయవాడ యాక్స్ టైలర్స్ వాలేశ్వరరావు గారి దగ్గర కుట్టించుకునేవాడు ఆయన, అశ్విని దత్ గారు. అశ్విని దత్ ఆయన అడిగాడు వాలేశ్వరరావు గారిని, ఎన్టీ రామారావు గారికి కొంచెం వెరైటీ డ్రెస్సులు కుడతారా. అప్పటికి సినిమా ఫీల్డ్లో ఉన్న టైలర్స్ వాళ్ళే కుట్టేవాళ్ళు, ఆయనకి పెద్ద డ్రెస్ మీద ఇంట్రెస్ట్ తీసుకునేవాడు కాదు ఆయన. ఓకే. ఆ టైంకి ఏ కాస్ట్యూమ్ కావాలంటే అది. ఒక దేశోద్ధారకులు సినిమాలో మాత్రమే ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉంటాయి. విశ్వేశ్వరరావు గారు బాంబే నుంచి టైలర్లను తెచ్చి కుట్టించాడు. ఆ తర్వాత ఆయన దాని మీద శ్రద్ధ పెట్టేవాడు కాదు. అశ్విని దత్ గారు మళ్ళీ వాలేశ్వరరావు గారిని తీసుకెళ్లి ఎన్టీ రామారావు గారి కొలతలు ఇప్పించి, ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ గురించి ప్రపంచం మాట్లాడుకోవాలి అని చెప్పాడు. అప్పుడు ఆయన డిజైన్ చేశాడు. అప్పుడు కాలర్లు ఇలా ఉండేవి, కాలర్లు. ఆ కాలర్లు, బెల్ బాటమ్, విపరీతమైన ఎలిఫెంట్ బెల్ టైప్ ప్యాంట్లు, ఓకే, ఈ డిజైన్ లోకి తీసుకొచ్చారు ఎన్టీఆర్ గారు. నా తర్వాత చివరి వరకు వాలేశ్వరరావు గారే ఆయనకి కాస్ట్యూమ్. అలా చివరికి కృష్ణ గారు కూడా వాలేశ్వరరావు గారి దగ్గరే కుట్టించుకున్నాడు, విజయవాడ యాక్స్ టైలర్స్ దగ్గర. అలా ఎన్టీ రామారావు గారితో వాలేశ్వరరావు గారిని సంబంధం కలిపింది దత్తు గారు.
యుగ పురుషుడిలో నిజంగానే వెరైటీగా ఉంటాడు ఆయన. వెరైటీగా ఉంటాడు, పైగా అందులో కరాటే ఫైటర్గా నటించాడు ఆయన. అప్పుడే ఎంటర్ ద డ్రాగన్ ఈ సినిమాలు వచ్చినాయి, బ్రూస్లీ. ఓకే. అలా దానిలో ఆయన కరాటే ఫైటర్గా నటించటం, ఆ సినిమా కూడా సక్సెస్ఫుల్ మూవీ, హిట్ మూవీ. ఆ తర్వాత రామారావు గారు దొరకలేదు ఆయన మళ్ళీ. ఆ 2 సినిమాలే చేశాడు ఆయన. చేశాడు. ఈ లోపల ఆయన సినిమాల నుంచి రాజకీయాల వైపు ప్రయాణం మొదలైంది. మొదలైన తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మొదలైంది. నెక్స్ట్ ఎవరితో చేయాలి అనుకున్నప్పుడు కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరిని పెట్టి ఒక సినిమా తీయాలనుకున్నాడు. అనుకుని గురు శిష్యులు అనే సినిమా బాపయ్య గారి డైరెక్షన్లోనే ప్లాన్ చేశారు. రామారావు గారు వెళ్ళిపోతున్న దశ అది. ఓకే. ఆ టైంలో ఆ సినిమా చేశారు. అది కూడా పర్వాలేదు, వాటితో పోలిస్తే అంత కాదు కానీ పర్వాలేదు, అబవ్ యావరేజ్ సినిమాగానే నడిచింది. ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో కూడా 3 సినిమాలు చేశాడు ఆయన. 3 సినిమాల్లో ఒకటి వెంకటేష్ నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో బ్రహ్మరుద్రులు అని ఒక సినిమా చేశాడు. తర్వాత సుమంత్, అక్కినేని నాగేశ్వరరావు గారుల కాంబినేషన్లో పెళ్లి సంబంధం అని ఒక సినిమా చేశాడు. అలా నాగేశ్వరరావు గారితో 3 సినిమాలు చేశాడు. రామారావు గారితో 2 సినిమాలు, నాగేశ్వరరావు గారితో 3 సినిమాలు. అలా కృష్ణ గారితో గురు శిష్యులు తర్వాత మళ్ళీ కృష్ణ గారితో పెద్ద సూపర్ హిట్ సినిమా తీశాడు ఆయన, అగ్నిపర్వతం. అగ్నిపర్వతం కన్నా ముందు మల్టీ స్టారర్ సినిమా చేశాడు. కృష్ణ, కృష్ణరాజు ఇద్దరిని పెట్టి అడవి సింహాలు అనే పేరుతో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా, శ్రీదేవి, జయప్రద. అలా వెళ్తుంది సినిమా. అదొక చాలా భారీ ఎత్తున తీసిన సినిమా. అది తెలుగులో అశ్విని దత్ గారు సోలో ప్రొడ్యూసరు, హిందీలోనేమో రోజా మూవీస్ అర్జున్ రాజు గారితో కలిసి చేశారు. అది ఆ సినిమా కూడా బాగా డబ్బులు తెచ్చిన సినిమానే. ఓకే. ఈ ప్రయాణంలో ఆయన నెమ్మదిగా పంపిణీ రంగంలోకి విస్తరించాడు. డిస్ట్రిబ్యూషన్, వైజయంతి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉండేది విజయవాడ కేంద్రంగా. అలా ఆయన దాదాపు అందరు హీరోలతోనూ సినిమాలు చేశాడు, వీళ్ళు వాళ్ళు అని లేకుండా. రామారావు గారితో మొదలైంది, ఆయన లేడు ఎక్కువ రోజులు. ఈయన మొదలైన తర్వాత, ఈయన ప్రయాణం మొదలైందే 75 ఆయనతో మొదలైంది. 81కి ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత దాదాపు అందరు హీరోలతోనూ ట్రావెల్ అయ్యాడు. కృష్ణ గారితో అయిపోయిన తర్వాత నాగార్జునతో ఆయన ఆఖరి పోరాటం ప్లాన్ చేశాడు. అంటే దత్ గారి మీద ఒక మాట ఉండేది ఇండస్ట్రీలో, ఆయన కాంబినేషన్లు వర్కౌట్ చేయడంలో సిద్ధహస్తుడు అని. అంటే కాంబినేషన్లు వర్కౌట్ చేయడం ద్వారా సినిమాకి వెరీ ఓపెనింగ్ డేనే ఆయన గ్లామర్ తెచ్చేవాడు. గ్లామర్ తెచ్చి బయ్యర్లు ఎగబడేవాడు కొనటానికి. అలాంటి వాతావరణం క్రియేట్ చేసేవాడు ఆయన. అలా చేసిన సినిమానే ఇది ఆఖరి పోరాటం. ఆఖరి పోరాటం అప్పటికి రాఘవేంద్రరావు గారు కొంచెం డల్ షేడ్లో ఉన్నాడు. ఫ్లాప్ అవుతున్నాయి ఆయన సినిమాలు. యువతల వైపు కోదండరామిరెడ్డి వీళ్ళు రైజ్ అవుతున్నారు. రైజ్ అవుతున్న టైంలో ఆయనే కోదండరామిరెడ్డిని పిలిచి మాట్లాడాడు రాఘవేంద్రరావు గారు. ఏమిటి పరిస్థితి? ఇళయరాజాతో మ్యూజిక్ చేయించేవాడు ఆయన, ఎండమూరి గారితో కథలు రాయించేవాళ్ళు. సో నేను కూడా ఎండమూరి అలాగే ఇళయరాజాని వాడదలుచుకున్నాను అని కోదండరామిరెడ్డితో మాట్లాడి ఆ తర్వాత మొదలుపెట్టిన సినిమానే ఆఖరి పోరాటం. ఆఖరి పోరాటం మొదటిసారి ఇళయరాజాతో ఆయన పనిచేయటం, రాఘవేంద్రరావు గారు. అలా మొదలై అక్కడి నుంచి అదొక సక్సెస్ఫుల్ సినిమా. ఆ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక అద్భుతమైన కాంబినేషన్ వర్కౌట్ చేయాలి. శ్రీదేవి, నాగార్జున, అంటే నాగేశ్వరరావు గారితో చేసింది ఆవిడ ప్రేమాభిషేకం ఆ సినిమాల్లో, ప్రేమ కానుక, ఈ సినిమాలన్నీ చేసింది కదా నాగేశ్వరరావు గారితో. కాబట్టి ఆవిడతో నాగార్జున కాంబినేషన్ అనగానే దానికి ఒక క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ మీద ఆ సినిమా బిజినెస్ అయిపోయింది. సినిమా కూడా సక్సెస్ఫుల్గా నడిచింది. నడిచిన తర్వాత వాట్ నెక్స్ట్ అన్నప్పుడు మళ్ళీ శ్రీదేవిని చిరంజీవితో జోడీ కట్టించాలనేది ప్లాన్ చేశారు.
అప్పటికి చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో మోసగాడు అని ఒక సినిమా క్రాంతి కుమార్ గారు శోభన్ బాబు హీరోగా చేసిన సినిమా అది. అందులో చిరంజీవి విలన్, శ్రీదేవి డ్యూయల్ రోల్. ఆ సినిమాలో శోభన్ బాబు శ్రీదేవి చంపేస్తుంది చిరంజీవి. ఓకే. ఆ క్యారెక్టర్ చేశాడు, నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు మోసగాడు సినిమాలో. ఆ తర్వాత రాణి కాసులు రంగమ్మ అనే ఆయన సినిమా అది, టిఎల్వి ప్రసాద్ గారి సినిమా. అందులో కూడా చిరంజీవి నెగిటివ్ రోలే చేశాడు, నూతన్ ప్రసాద్ పాజిటివ్ రోల్ చేశాడు అందులో. ఆ 2 సినిమాలు నెగిటివ్ రోల్స్. ఆ తర్వాత నెమ్మదిగా చిరంజీవి ఇమేజ్ పెరిగిన తర్వాత శ్రీదేవితో సినిమా పడలేదు. శ్రీదేవి కాంబోలో చిరంజీవి సినిమా పడటం లేదు. ఆవిడ హిందీలో చాలా టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది అప్పటికి. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుంది అనేది ఇండస్ట్రీ పీపుల్లో మాత్రమే కాదు, ఆడియన్స్లో కూడా ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఉన్న రోజుల్లో శ్రీదేవి గారు సొంత సినిమా అనౌన్స్ చేసింది. ఎంజి రామచంద్రన్ గారితో క్లాప్ కొట్టించి కోదండరామరెడ్డి గారి డైరెక్షన్ లో వజ్రాల దొంగ అని టైటిల్ పెట్టి చిరంజీవి అలాగే శ్రీదేవి, బప్పీ లహరి గారి మ్యూజిక్, యండమూరి గారి స్క్రిప్ట్, ఇలా మొదలైంది సినిమా. మొదలై ఒక పాట షూట్ అయింది. రామచంద్రన్ గారు క్లాప్ కొట్టాడు, సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ముందుకు నడవలేదు. కారణాలు అనేకం. అంటే ఇద్దరి ఇమేజ్లు బ్యాలెన్స్ చేయటం కోసం రచయిత గారు రాసిన సీన్స్ వీరు ఓకే అంటే వారు నాట్ ఓకే అని చెప్పడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఫైనల్గా ఇది కుదిరే వ్యవహారం కాదని రచయిత దర్శకుడు ఇద్దరు కూడా చేతులు ఎత్తేసారు. ఆ తర్వాత ఆవిడ ఒక ప్రపోజల్ పెట్టారు, దానికి హీరో గారు అంగీకరించలేదు. మిస్టర్ ఇండియా సినిమా రీమేక్ చేస్తే అలా ఉంటుంది అనే ఒక ఐడియా, ఈయన నాట్ ఓకే అన్నాడు. అయిపోయింది అక్కడతో. ఇక వీళ్ళిద్దరి మధ్య సినిమా లేదు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. వచ్చిన తర్వాత దత్తు గారు వర్కౌట్ చేశాడు. ఓకే. అంటే మీకు ఒక రేంజ్ క్యారెక్టర్ అండి, మీరు ఇంద్రుడి కుమార్తె, ఇంద్రలోకం నుంచి వస్తారు అవి చెప్పి ఆవిడ్ని, అలాగే మాసీ క్యారెక్టరు అని చెప్పి ఈయన్ని అలా కన్విన్స్ చేసి జంజాల గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు పనిచేశారు దానికి, జగదేక వీరుడు అతిలోక సుందరికి. అలా మొదలై మొత్తానికి ఆ సినిమా చాలా సక్సెస్ ఇచ్చి అది భారీ వర్షాల్లో రిలీజ్ అయింది. ఆ సినిమా 90లో భారీ వర్షాల్లో విడుదలై సినిమా ఏమిటి పరిస్థితి అర్థం కాని స్థితి. అదే టైంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి రామారావు గారు ఆయన టూర్ పెట్టాడు. ఆయన టూర్లో ఉండగా వీళ్ళు సక్సెస్ టూర్ చేస్తూ తెనాలి ఆ ఏరియాలో ఆయన కాన్వాయ్కి ఎదురొచ్చి వెళ్ళిపోయి పలకరించారు. పలకరిస్తే ఏమిటి విషయం అంటే, ఇది చిరంజీవితో ఇలా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తీసాం, రిలీజ్ అయింది, వర్షాలు గొడవ అని చెప్పుకున్నాడు చిరంజీవి గారి ముందే. చెబితే లేదు సినిమా హిట్ అవుతుంది, టెన్షన్ పడకు, మా జగదేక వీరుని కథ లెవెల్లో ఆడాలి ఆ సినిమా, ఎందుకంటే ఇందులో అతిలోక సుందరి కూడా ఉంది కాబట్టి అని చెప్పాట. అది ఇప్పటికీ చెప్పుకుంటాడు ఆయన దత్ గారు. అలా ఆయన ఆశీర్వాదం ఆ సినిమా నెమ్మదిగా ఒక 1 వీక్ తర్వాత పికప్ అయిపోయి చాలా బిగ్ హిట్ అయింది. ఓకే. ఆ తర్వాత చిరంజీవితో ఆయన చూడాలని ఉంది అని ఒక సినిమా తీశాడు, ఇంద్ర తీశాడు, తర్వాత జై చిరంజీవ తీశాడు. అలా 4 సినిమాలు చిరంజీవితో చేశాడు. ఈ 4 సినిమాలలోనూ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, చూడాలని ఉంది అనే సినిమా, చూడాలని ఉంది కన్నా ముందు యాక్చువల్ గా రామ్ గోపాల్ వర్మ అంటే కాంబినేషన్లు వర్కౌట్ చేయటం కదా దత్ గారి ప్రోగ్రామ్. శివ లాంటి హిట్ కొట్టినటువంటి, నాగార్జునకి హిట్ ఇచ్చినటువంటి రామ్ గోపాల్ వర్మని చిరంజీవిని కలిపి ఓ సినిమా చేయాలి అని అనుకున్నాడు ఆయన. అదొక క్రేజీ కాంబినేషన్. ఆ క్రేజీ కాంబినేషన్ నేను వర్కౌట్ చేశాడు. చేసి సినిమా అనౌన్స్ చేశాడు. శ్రీలంక వెళ్ళారు, ఒక పాట షూట్ చేశారు. ఊర్మిళ హీరోయిన్ ఆ సినిమాలో. ఊర్మిళతో మణిశర్మ గారి మొదటి సినిమా యాక్చువల్గా. ఆయన ఒక పాట చేశాడు, అది పాట షూట్ అయింది. ఆ టైంలో ఈయన సినిమా వదిలేసి బాంబే వెళ్ళిపోయాడు వర్మ గారు. దౌడ్ సినిమా మళ్ళీ మొదలైంది అక్కడ.
దాంతో ఆయన జంపు, చిరంజీవి గారు హర్ట్ అయ్యారు, ఏమిటిది అరాచకం అని. అలా ఆ ప్రాజెక్ట్ ఆగింది. ఆగిన తర్వాత సరే దత్తు గారు కన్విన్స్ కాల, ఇంకొక క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ చేద్దామని చెప్పి సంగీతం శ్రీనివాసరావు గారు చిరంజీవి కాంబినేషన్లో సినిమా లేదు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్, అప్పటికి బాలకృష్ణతో హిట్స్ ఇచ్చున్నాడు ఆయన. భైరవ్ ద్వైపాలు, ఆదిత్య 369లు ఇలాంటి హిట్లు ఇచ్చున్నాడు. సో ఆయన కాంబినేషన్లో ఒక ఫోక్లోర్ స్టోరీతో హిట్ కొట్టాలి అనేది ప్లాన్ చేసి టబ్బుని హీరోయిన్గా పెట్టి ఇళయరాజా గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టి సినిమా మొదలు పెట్టారు. భూలోక వీరుడు లాంటి టైటిల్ ఏదో పెట్టాడు ఆయన. పెట్టాడు, అది కూడా ఒక పాట షూట్ అయి ఆగిపోయింది టబ్బుతో. అంటే క్యారెక్టరైజేషన్కి సంబంధించి చిరంజీవి గారికి సంగీతం గారికి వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్తో ఆగింది. 2 సినిమాలు ఆగిపోయినాయి. వాట్ నెక్స్ట్ అని మళ్ళీ గొడవ. దత్తు గారు చాలా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్న దశ అది. అప్పుడు ఓం అనే సినిమాతో హిట్ కొట్టాడు కన్నడలో ఉపేంద్ర. ఉపేంద్రతో ఒక వెరైటీ సినిమా చేద్దాం చిరంజీవితో, కాంబినేషన్ మళ్ళీ అద్భుతంగా వర్కౌట్ అవుతుందని చెప్పి ఆయన దింపారు. ఆయన ఒక కథ అనుకున్నాడు, అది ఒక లైన్, ఒక సూచనప్రాయంగా ఒక లైన్ అనుకున్నాడు. ఆయన వచ్చి ఇక్కడ అశ్విని దత్ గారికి ఒక దశలో జంజాల్ గారు అడ్వైజర్, ఆ తర్వాత ఎండమూరి గారు ఆయన మీద డిపెండ్ అవటం మొదలుపెట్టాడు. అలా ఉపేంద్ర ఇలా ఉండాలి సినిమా అంటున్నాడు, ఏదైనా కథ ఈ లైన్లో మనం సెట్ చేయొచ్చా అని ఎండమూరి గారిని అడిగాడు. ఆయన కూర్చుని మొత్తానికి ఒక లైన్ సెట్ చేశాడు. చేసి చెప్పారు, ఇద్దరికి చెప్పారు. అది మొదట అంగీకరించాడు ఆయన చిరంజీవి గారు. తర్వాత ఇదేదో తేడా కొట్టేలా ఉంది అని ఆయనకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత అంటే తన క్యారెక్టరు మిగిలిన క్యారెక్టర్స్ మీద డౌట్లు మొదలైనాయి. మొదలైన తర్వాత అది అలా ఆగిపోయింది. ఈయనేమో నవల రాసేసుకున్నాడు అది ఎండమూరి గారు ఆ కథతో. అది ఏదో ఒక నవల అయితే రాశాడు. ఆ సినిమా ఉపేంద్రది అసలు కెమెరా ముందుకు రాకుండానే అయిపోయింది. వీళ్ళిద్దరూ కనీసం ఒక పాటన షూట్ చేశారు. ఆయన అసలు షూటింగ్ దాకా కూడా వెళ్ళలేదు. అది కథ స్క్రిప్ట్ దశలోనే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అప్పుడు గుణశేఖర్ చూడాలని ఉంది అనేటువంటి లైన్తో వచ్చాడు. వస్తే అప్పటికే మూడు నోస్ నడిచినాయి, 3 కాదులు చెప్పాడు ఆయన చిరంజీవి గారు. దాంతో ఈ సినిమాకి ఓకే చెప్పి ఎలాగైనా సినిమా తీసేయాలని చెప్పి తీసేశారు. లక్కీగా అది ఆడేసింది. ఆడేసిన తర్వాత నెక్స్ట్ ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు బి గోపాల్ గారితో కూర్చుని అది వర్కౌట్ చేశారు. ఫ్యాక్షన్ సినిమా చేద్దాం ఈసారి అని చెప్పి నందమూరి బాలకృష్ణ గారు అప్పటికి సమరసింహారెడ్డి అలాగే నరసింహనాయుడు ఈ తరహా సినిమాలతో ఎరగొట్టేస్తున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర. కాబట్టి మనం కూడా ఆ జానర్లో సినిమా చేద్దాం, ఆడియన్స్ వెరైటీగా ఫీల్ అవుతారు అని ఇంద్ర మొదలు పెట్టారు. చిన్న కృష్ణ స్క్రిప్ట్ అది. అలా ఆ సినిమా రిలీజ్ అయ్యి అది బిగ్గెస్ట్ హిట్. వాళ్ళ బ్యానర్లో చిరంజీవి గారు చేసిన సినిమాల్లో జగదేకవీరుడు, అతిలోక సుందరి తర్వాత బిగ్గెస్ట్ హిట్ ఇంద్ర. చూడాలని ఉందిని మించి డబ్బులు తెచ్చింది ఆ సినిమా. దాని తర్వాత మళ్ళీ విజయభాస్కర్ డైరెక్షన్లో త్రివిక్రమ్ నాయకత్వంలో, రచన నాయకత్వంలో జై చిరంజీవి సినిమా చేశారు. అది ఆశించిన స్థాయి విజయాన్ని అయితే ఇవ్వలేదు, అక్కడతో వాళ్ళ ఆగింది. చిరంజీవి అశ్విని దత్ గారుల కాంబినేషన్ కి బ్రేక్ వేసిన సినిమా జై చిరంజీవి. అది హిట్ అయి ఉంటే ఇంకో సినిమా తీసుండేవారేమో. ఇప్పటికీ చిరంజీవితో సినిమా చేయాలని అనుకుంటాడు ఆయన. ఇలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ప్రయాణం. జూనియర్ ఎన్టీఆర్తో కంత్రి సినిమా చేశాడు ఆయన. అది చాలా సెన్సేషనల్ గా ఆడుతుంది అని అనుకున్నారు, కానీ అబోవ్ యావరేజ్ గా నడిచిపోయింది. డబ్బులు వచ్చేసినాయి సినిమాకి. ఆ తర్వాత ఎన్టీఆర్తో ఎలాగైతే హిట్స్ కొట్టామో ఈ ఎన్టీఆర్తో కూడా ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలనుకున్నాడు ఆయన. మధ్యలో బాలకృష్ణ గారితో కూడా ఒక సినిమా చేశాడు.
ఓకే. అశ్వమేధం అని. ఉమ్, శోభన్ బాబుతో చేయలేదు ఆయన ఉమ్, అప్పటి వరకు. శోభన్ బాబుని వాంటెడ్ గా దింపి శోభన్ బాబు బాలకృష్ణ కాంబినేషన్ లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో అశ్వమేధం చేశాడు. ఉమ్, అది కూడా భారీ విజయం ఏం కాదు కానీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్, డబ్బులు వచ్చేసినాయి. ఉమ్, అలాగే కంత్రికి కూడా డబ్బులు వచ్చేసినాయి. కానీ ఒక సెన్సేషనల్ హిట్ తీయాలి, ఏది ఎదురులేని మనిషి, యుగ పురుషుడు ఆ రేంజ్ లో అనే అనుకుని శక్తి అనేటువంటి ఒక సినిమా మెహర్ రమేష్ డైరెక్షన్ లో మొదలుపెట్టి ఉమ్, అది డిజాస్టర్ అయి దాదాపు ఆయనకి ఆ రోజుల్లోనే 20 కోట్లు నష్టం తెచ్చి ఓకే. ఇక సినిమాలు వద్దు అనే పరిస్థితికి తీసుకొచ్చి ఉమ్, ఆయన ఇంకా సినిమా రంగం నుంచి నిష్క్రమణే, అది ఎండ్ కార్డ్ అనుకున్నారు అందరూ. ఆ టైంలో ఆయన కూతుళ్ళు వచ్చి, ఆయన కొడుకులు లేరు, కూతుళ్ళే, ఉమ్, స్వప్న గారు వాళ్ళు అవును. వచ్చి మేం సినిమా తీస్తాం అనేసరికి ఈయన ఎందుకు ఈ ఫీల్డ్, నేనే మా ఫాదర్ కాదన్నా కానీ వచ్చాను, సరే ఏదో జరిగిపోయింది, భారీ లాస్ అయిపోయింది, ఇంకొద్దు అని చెప్పాలనుకుని కూడా చెప్పలేక సరే వాళ్ళ పద్ధతిలో వాళ్ళని మూవ్ ఆన్ అవుదాము అని వాళ్ళతో సినిమాలు తీయించడం మొదలుపెట్టాడు. ఉమ్, అలా మొదలైన తర్వాత నానితో చేసిన సినిమా ఉమ్, నాగశ్విన్, ఎవడే సుబ్రహ్మణ్యం. ఎవడే సుబ్రహ్మణ్యం, ఇలా మొదలై మహానటి. అవును. మహానటి చాలా బిగ్ హిట్ అయింది ఉమ్, ఆ బ్యానర్. అలా స్వప్న సినిమా అనే పేరుతో కొన్ని సినిమాలు చేశారు వాళ్ళు. ఉమ్, సీతారామం అవి కూడా ఆ బ్యానర్ పేరుతోనే వచ్చినాయి. అవును. అలాగే దేవదాస్ అని ఒక సినిమా చేశారు, ఉమ్, నాని నాగార్జున కాంబో. అవును. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఏవో కొన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు. ఉమ్, ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ మహానటి కొంచెం బిగ్ స్కేల్ అయ్యేసరికి మళ్ళీ దత్తు గారు రంగంలోకి దిగాడు. ఉమ్, దిగి అది వైజయంతిలో వచ్చింది ఆ సినిమా. అవును. అది సక్సెస్ అయిన తర్వాత చిరంజీవి గారు దాని సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, ఉమ్, దత్తు గారు నాతో ఏదో రకరకాల ప్రయోగాలు చేశారు, అంటే పాతాళ భైరవి లాంటి సినిమా ఒకటి నాతో చేయొచ్చు కదా అని అడిగాడు. ఉమ్, అడిగితే నాగశ్విన్ నీ మీద భారం ఉంది అని చెప్పి ఆ దత్తు గారు అన్నాడు. సో అది ఇప్పుడు కూడా అంటున్నాడు ఆ మాటే. ఇప్పుడు ప్రభాస్తో కల్కి చేశారు ఆయన, అవును. దాని పార్ట్ 2 మొదలవుతుంది షూట్. ఈ ఛాంపియన్ ఈ హడావిడి అయిపోయిన తర్వాత మొదలవుతుందని చెప్తున్నారు. ఉమ్, ఈ మధ్యలో చిన్న సినిమాలు చాలా చేశాడు ఆయన. బాణం లాంటి సినిమా, నారా రోహిత్ ఇంట్రడ్యూస్ చేసిన సినిమా. ఉమ్, అలాగే చాలా మంది స్టార్ కిడ్స్ ని పరిచయం చేసిన చరిత్ర ఉంది దత్తు గారికి. ఓకే. మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసింది ఆయన, రాజకుమారుడు అనే సినిమా రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో. అలాగే పూరి జగన్నాథ్ రామ్ చరణ్లతో చిరుత తీసింది ఆయనే. అలాగే రాఘవేంద్రరావు గారితో కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో గంగోత్రి కూడా ఆయనే ఉన్నాడు. అల్లు అర్జున్ కూడా నిజానికి ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోనే. ఓకే. వీళ్ళందరినీ పరిచయం చేసింది ఆయనే. ఉమ్, అలా ఈ స్టార్ కిడ్స్ ని పరిచయం చేసిన చరిత్ర ఒకటి ఉంది ఆయన. అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే ఒక రకంగా విజయ్ దేవరకొండని ఉమ్, ప్రపంచానికి కొంచెం కాన్షియస్ గా పరిచయం చేసిన సినిమా అది. అవును. అలా చాలా మంది హీరోలు ఆ బ్యానర్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చారు. అదొక క్రెడిట్ ఉంది ఆయనకి, దత్తు గారికి. రాఘవేంద్రరావు గారితో అద్భుతమైన బాండింగ్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యుగ పురుషుడు సినిమాకి ఒక షెడ్యూల్ ఆయన చేసి పెట్టాడట రాఘవేంద్రరావు గారు. బాపయ్య గారికి వేరే కమిట్మెంట్ ఏదో ఉంటే ఓకే. రాఘవేంద్రరావు గారు చేశాడు అది. అలా ఈయనతో బాగా సన్నిహితంగా ఉండటం, ఆ బ్రదర్స్ ఇద్దరు, ఉమ్, బాపయ్య గారు రాఘవేంద్రరావు గారు, వాళ్ళతోనే వెళ్ళాడు. మెజారిటీ సినిమాలు వాళ్ళిద్దరితోనే తీశాడు. ఉమ్, వేరే డైరెక్టర్ వాళ్ళ బ్యానర్లో చేసింది బి గోపాల్. బి గోపాల్ కూడా నిజానికి ఆయనకి కొత్త ఏం కాదు, రాఘవేంద్రరావు గారి శిష్యుడే ఆయన. సో ఆ పాదులోంచి వచ్చిన మొక్కలతోనే కొనసాగాడు ఆయన. ఉమ్, అయితే దేవి వరప్రసాద్ గారితో కలిసి అమ్మ రాజీనామా అని దాసరి గారి డైరెక్షన్లో సినిమా తీశాడు ఆయన. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఒక సినిమా చేశాడు, ఏది ఆమని రోజా
వీళ్ళతో జగపతి బాబు వాళ్ళతో. ఉమ్, అది కూడా మంచి పేరు తీసుకొచ్చింది సినిమా, సక్సెస్ఫుల్ మూవీని. అలా చిన్న సినిమాలు చేసినా పెద్ద సినిమాలు చేసినా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉండేది. పరదేశీ ఇలాంటి సినిమాలు ప్రయోగాలు కూడా చేశాడు ఆయన. ఉమ్, రాఘవేంద్రరావు గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్తో కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని కాలేదు. ఆయన హిందీలో చేసినటువంటి పెళ్లి సందడి సినిమాని హిందీలో చేశారు. ఆయనతో కలిసే అరవింద్ గారితో కలిసి చేసిన ప్రాజెక్ట్ అది. అది వర్కౌట్ అవ్వాలి, అది అక్కడ దెబ్బతింది. ఇక్కడ ఆడింది కానీ అక్కడ ఫ్లాప్ అయింది. ఇలా రకరకాలుగా ఆయన ప్రయాణం ఇండస్ట్రీతోనే కొనసాగాడు ఆయన. ఉమ్, విజయవాడ నుంచి మొదలైన ప్రయాణం రామారావు గారి చేతుల మీదుగా పురుడు పోసుకున్న కంపెనీ అది. ఉమ్, అప్పటికి ఆకాశవాణిలో సూపర్ స్టార్ గా వెలుగుతున్నటువంటి నండూరు సుబ్బారావు గారు ఉమ్, సినిమాల్లో కనిపించిన 2 సినిమాలు దత్తు గారు తీసినవే. ఓకే. ఓ సీత కథలో క్యారెక్టర్ చేశాడు ఆయన, తర్వాత ఎదురులేని మనిషిలో కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. ఉమ్, అలా విజయవాడ ఆర్టిస్టులను కూడా చాలా ఎక్కువ వాడారు ఆయన సినిమాలు. అలాగే జంజాల గారి నాయకత్వము, వర్మ గారితో గోవిందా గోవిందా సినిమా కూడా వీరు చేసింది. ఉమ్, దత్ గారి బ్యానర్ లో వచ్చిన సినిమా. అది కూడా కాంట్రవర్సీ అయ్యి వర్మ గారు కొంతకాలం అసలు తెలుగు సినిమా రంగంలో అసలు తెలుగు సినిమా తీయను అని చెప్పి ఆయన ఒక భీషణ ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయిన సందర్భం అది. అలా ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు, కొత్త తరహా ట్రీట్మెంట్తో వెళ్ళటం, అలా కొత్తదనం కోసం ప్రయత్నం చేసేవాడు. స్టార్స్తోనే సినిమాలు తీసేవాడు ఆయన. స్టార్స్కి కొత్త ఇమేజ్లు తీసుకురావాలి మన బ్యానర్ ద్వారా అనుకునేవాడు. రామారావు గారికి ఎలాగైతే కొత్త ఇమేజ్ తీసుకొచ్చాడు, అలాగే ప్రతి హీరోకి అప్పటికున్న ఇమేజ్కి భిన్నమైన సినిమా చేయాలనుకునేవాడు. ఉమ్, నాగార్జునతో ఆయన ఆఖరి పోరాటం లాంటి హిట్ కొట్టినప్పటికీ రాబోయే చందమామ లాంటి ఇబ్బంది పెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి ఓకే. ఆయనతోనే. అలాగే మహేష్ బాబుతో కూడా ఆయన చేసినటువంటి సినిమా అది రాజకుమారుడు ఉమ్, ఆడేసింది, కానీ తర్వాత గుణశేఖర్తోనే చేసిన సినిమా ఒకటి ఆడలేదు. ఓకే. ఇలా రకరకాలుగా నడిచింది ఆయన సినిమా ప్రయాణం. హిట్లు ఫ్లాప్లకు అతీతంగా ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉన్నాడు ఆయన. ఉమ్, ఇప్పుడు ఆయన కొత్త ప్రోగ్రామ్ ఏంటంటే ప్రభాస్తో కల్కి 2 అయిపోయిన తర్వాత చిరంజీవి గారితో ఒక భారీ సినిమా తీయాలనేది ప్రోగ్రామ్. ఉమ్, డెఫినెట్గా ఆ సినిమా తీస్తానని చెప్తున్నాడు ఆయన. ఇప్పటికీ ఉమ్, తీయాలి అని కోరుకుందాం. ఈ రీసెంట్ గానే జగదేక వీరుడు అతిలోక సుందరికి సంబంధించి ఒక సెలబ్రేషన్ అయింది. ఉమ్, ఆ సెలబ్రేషన్ చిరంజీవి గారి ఇంట్లోనే జరిగింది. ఆ సందర్భంగా కూడా చెప్పాడు ఈయన, ఇంకో సినిమా తీస్తాను మీతో అని. ఆయనేమో పాతాళ భైరవి లాంటి సినిమా కోరుకుంటున్నాడు. ఓకే. ఆల్రెడీ విశ్వంభర అలాంటి జానర్లోనే నడుస్తున్న సినిమా. ఉమ్, విశ్వంభర టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు దత్తు గారు ఒక పేపర్ ప్రకటన ఇచ్చాడు. ఏది, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్కి సంబంధించి మేమే డిజైన్ చేస్తున్నాము, ఎవరికి ఏ హక్కులు ఇవ్వలేదు, కాబట్టి ఈ కథని ఏ రూపంలో ఎవరు కాపీ చేసినా కానీ ఊరుకోము అని ఒక పేపర్ ప్రకటన ఇచ్చాడు. ఉమ్, అంటే ఆయనకు ఎక్కడో డౌట్ వచ్చింది, అదేదో దాని సాలుగా ఇన్ఫ్లుయెన్స్తో తీస్తున్నారేమో అని, ఓకే. సోషియో ఫ్యాంటసీ అనగానే. కానీ అది కాదని చెప్పారు. ఉమ్, కాదని చెప్పారు, అది కొనసాగుతోంది సినిమా. అలాంటి ఒక ఫోక్లోర్ ఎలిమెంట్తో సినిమా చేయాలనే కోరిక ఉంది. అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ చేయాలనే కోరిక కూడా ఉంది ఆయనకి. రామ్ చరణ్ అలాగే శ్రీదేవి గారి అమ్మాయి జాహ్నవి కపూర్ వీళ్ళిద్దరిని పెట్టి చేయాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. అవును. ఇవన్నీ వర్కౌట్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన విజయవంతంగా ఈ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయాలని ఈ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కోరుకుందాం. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు వైజయంతి మూవీస్ బ్యానర్ అది సినిమా వచ్చినప్పుడు పోస్టర్ లో రామారావు గారు ఎన్టీఆర్ మన శ్రీకృష్ణ వాళ్ళు గెటప్ లో ఉంటారు, అది ఎదురులేని మనిషి టైం నుంచే ఉందా సార్, మధ్యలో ఎక్కడైనా పెట్టారా? ఎదురులేని మనిషి టైంలో లేదు, ఆయన చేసిన 2 సినిమాలు తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెట్టారు. అంటే వైజయంతి ఓపెన్ కాగానే ఆయన కనిపించాలి అనేది ఈయన ఉద్దేశం. ఓకే. ఆయన నేరుగా కనిపించాడు ఆ 2 సినిమాల్లో.
ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు రాజకీయాల్లోకి. అప్పటి నుంచి ఆయన ఇది పెట్టడం మొదలు పెట్టారు లోగోలో. ఓకే. అలా ఇప్పటికీ ఆ లోగోలో రామారావు గారు ఉంటాడు. వైజయంతి మూవీస్ అనగానే రామారావు గారితో మొదలవ్వాలి, అది ప్రోగ్రామ్. ఓకే. ఆయన ఎన్టీ రామారావు గారు వీరాభిమాని. ఆయనతో సినిమాలు తీయటం కోసమే ఇండస్ట్రీకి వచ్చాడు. అయితే అప్పటికి ఆయన చివరి దీనిలో ఉన్నాడు. అది విషాదకరం అని చెప్తాడు ఈయన ఇప్పటికీ. ఓకే. అది అశ్విని దత్ గారి కథ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.